అసలు లుచ్చగాళ్ళు మీరైవా ముఖ్యమంత్రి గారిని లుచ్చ అంటున్నావు? గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా. అసలు నువ్వు ఏం చదువుకున్నావు రాబాయ్? నాకు అర్థం కాదు. నువ్వేం చదువుకున్నావు? నువ్వు ఏం చదువుకున్నావు? నువ్వు మాజీ మంత్రివి, ఒక ఎమ్మెల్యేవు. నువ్వు అసెంబ్లీలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని. మా ముఖ్యమంత్రి గారు వాస్తవ నీకు కక్ష సాధింపు ధోరణి అయితే నా కొడుకులారా, నువ్వు, మీ అయ్యా, నీ బావ, నీ చెల్లె, ఇప్పటి వరకు చెన్నపల్లె చెల్లుందరు. కానీ అది కక్ష సాధింపు ధోరణితో చేస్తలేడు. ఇది ప్రభుత్వ సొమ్ము తిన్నారు కాబట్టి, ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టి, అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. జరిగిన తర్వాతనే, వాస్తవాలు తేల్చిన తర్వాతనే, ఇది ప్రజలకు వివరించిన తర్వాతనే మిమ్మల్ని తిహార్ జైలుకు పంపాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా మరి ప్రభుత్వ సొమ్మును దోస్తే ఊరుకుంటారా? ప్రజల సొమ్మును దోస్తే ఊరుకుంటారా? మేమేం పెద్ద మేము నీతిపరులము, మాకేమీ తెలియదు, మా మీద విచారణ చేస్తారా? మా మీద విచారణ చేయకపోతే మరి ఎవరి మీద విచారణ చేస్తారు? ఎవరి మీద విచారణ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. తడ్నాకులారా, మీరు అంతా కొడితే 2001 నుంచి ఇప్పటిదాకా 25 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టుకొని. మొత్తం అవినీతే. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు ఎలక్షన్లకు పోయి తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటా మీరు ఎలక్షన్లు నిలబడ్డారు. మీ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రం కోసము 2014 దాకా తెలంగాణ రాష్ట్రం కోసము 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ ఉద్యమానికి మేము కీలక పాత్ర వహించాం. తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మేము కీలక పాత్ర వహించాం. మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది. ఎందుకోసము? తెలంగాణ ప్రజల కోసము. నా బిడ్డలు 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, 4 కోట్ల మంది ప్రజలు బాగుపడతారని ఆలోచన చేసి ఇచ్చింది. ఏం చేశావు నువ్వు? 4 కోట్ల ప్రజలను తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇవ్వడం మూలంగానే ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ వాళ్ళు లుచ్చగలు, ఎవడరా లుచ్చగలు? సోనియా గాంధీ అమ్మ ఈ రాష్ట్రం ఇయ్యకపోతే కేసీఆర్ అనేటోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవునా? అరే కేటీఆర్, నువ్వు ఈ రాష్ట్రానికి మంత్రి అయిదువా? అది చెప్పు ఫస్ట్. ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, నువ్వు మంత్రివై, నీ బావ మంత్రి అయి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసేసిండ్రు. ఇవాళ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద ఉన్నది. కేసీఆర్ బీనాం పేరు మీద, కవిత బీనాం పేరు మీద, కేటీఆర్ బీనాం పేరు మీద, హరీష్ రావు బీనాం పేరు మీద. ఈ వాస్తవాలు కాదా? ఇలా ప్రాజెక్టుల పేరు మీద 1000 కోట్లు దోచుకునేది వాస్తవం కాదా? అది ప్రజలు గమనిస్తున్నారు కదా. విచారణలో మీరు నీతి నిజాయితీగా ఉంటే రేపు పొద్దుగాల నిజమే కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా విచారణ చేయించిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారు, మా ముఖ్యమంత్రి గారికి గుణపాఠం చెప్తారు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఒకవేళ మీరు అవినీతి వాస్తవం తేలినాడు ఈ రాష్ట్రం నుంచి మేము తరివేస్తారు. తరిమేశ్వరే కాదు, ఈ రాష్ట్ర బహిష్కరణ జరుగుతుంది. టీఆర్ జైల్లో మీరు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైనది కాదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అట్టి చేతులు కట్టుకొని కూర్చుంటుంది అనుకుంటారు ఏంది? లేకుంటే తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకొని కూర్చుంటారా? తమాషా చేస్తే బాగుండదు. ఎందుకంటే మేము గౌరవంగా, నాకు ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది, మాకు గౌరవించడం తెలుసు కాబట్టి ఆలోచన చేస్తున్నాము. అంతేగాని చేతగా కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, లేకుంటే కాంగ్రెస్ పార్టీని, లేకుంటే మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చిన మాట్లాడితే చేతులు కట్టుకొని కూర్చోడానికి మేము సిద్ధంగా లేము. అది గుర్తుపెట్టుకో. అదే పద్ధతిలో, అదే ధోరణి గిట్ట నువ్వు వ్యవహరిస్తే, అట్లనే మాట్లాడితే ఏదో ఒక్క రోజు నీ ఇల్లు ముట్టడిచ్చుడు అవుతుంది, మీ మీద దాడి చేసుడు అవుతుంది. అది గుర్తుపెట్టుకో.
మర్యాదగా మాట్లాడు. విచారణ మీకు నీతి నిజాయితీ పరులతో విచారణకు ఆదరగండి. మీకు ప్రభుత్వ అధికారులు లెక్కలకు ఉండదు, జడ్జీలు లెక్కలకు ఉండదు, హైకోర్టు మీకు లెక్కలకు ఉండదు, సుప్రీంకోర్టు లెక్కలకు ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు ఇంత అంత కాదు, రాష్ట్రం మొత్తం దోశారు. ఇవాళ రాష్ట్రం మొత్తము రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేశారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇయల్లో రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఖచ్చితంగా అన్నిట్లో వాళ్ళు ప్రాజెక్టులు కట్టారు, అవన్నిటి మీద విచారణ జరగవలసిందే. ఇది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇయల్లో మొత్తం హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని మీరు మీ బీడాం పేర్ల మీద ఎక్కించుకున్నారు. అందుకోసమే ధరని తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదా? మీకు 2014 మీ ఆస్తులు ఎంత? 2014 ముందు మీ ఆస్తులు ఎంత? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆస్తులు ఎంత? 2014 తర్వాత ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? 2023 దాకా మీ ఆస్తులు ఎంత? అది చెప్పు మొదలు. ఎక్కడి ఈ ఆస్తులన్నీ? అమెరికాలో మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలియదా? దుబాయ్లో మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలియదా? లండన్లో మీ పెట్టుబడులు ఎన్నో మాకు తెలివయా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? అదంతా మీ ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చాయి? ముందు మీ బతుకులేంటి? ఇలా మొత్తం తెలంగాణ అంటే మేమంటే తెలంగాణ అన్నట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు. అదేవతో మాట్లాడుతుంది ఈ రాష్ట్ర జాతిపిత అన్నాడు. ఎవడు జాతిపిత? జాతిపిత అని ఎవరిని అంటారు? గాంధీని తప్ప ఈ దేశంలో ఎవడు జాతిపిత లేడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక తాగుబోతూ ఒక మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేసినోడు, రాష్ట్ర ప్రజలను దగా చేసినోడు ఆ జాతిపిత అవుతాడా? మరి తెలంగాణ కోసం మేమందరం కష్టపడ్డాం కదా, తెలంగాణలో కీలక పాత్ర వహించాం కదా. ఎన్నాడన్నా కేసీఆర్ పార్లమెంట్లో పోయి మాట్లాడిండా తెలంగాణ కోసం మాట్లాడిండా పార్లమెంట్లో? 2009 నుంచి 2014 దాకా అసలు తెలంగాణ పార్లమెంట్ బిల్లు అయ్యేటప్పుడు కూడా, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు కూడా కేసీఆర్ పార్లమెంట్లో లేడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం ఇచ్చింది, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని ఇచ్చింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చింది, నీళ్లు నిధులు అందరికీ సమానంగా వస్తాయని ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా అని ఇచ్చింది. అలాంటి తెలంగాణను సర్వనాశనం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయి. మీ ఒక్కరి కోసం ఇచ్చింది అమ్మ సోనియా గాంధీ 4 కోట్ల మంది ప్రజల కళలు నెరవేర్చడం కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ మొత్తం మా అబ్బసొత్తు, మా తాత జాగిర్ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉరుక్కుంటాం అనుకుంటాం. ఏంటి? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త మాట్లాడకపోతే బాగుండదు చెప్తున్నాం. ఉన్న వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఎక్కడెక్కడ దోపిడీ చేశారు, ఎంత ఆస్తులు ఉన్నాయి. ఇయల్లో మీ ఆస్తుల విలువ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చింది ఆస్తి అంతా? ఇది 2014 కన్నా ముందు లేవు మీకు ఆస్తులు. 2014 కన్నా ముందు మీ ఫామ్ హౌస్ లేవు. 2014 కన్నా ముందు మీకు భూములు ఎక్కడున్నాయో మాకు తెలియదా? ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ 60 ఎకరాల భూమి, ఇవాళ 600 ఎకరాల భూమి అయింది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? కాబట్టి అందరి మీద విచారణ జరుగుతుంది. ఇవాళ ఈటల రాజేందర్ అన్నా నువ్వేమి
తప్పించుకోవాలని చూడకు. మొత్తం అస్సలు సంగతి అంతా తెలుస్తారు. ఖచ్చితంగా అందరిని విచారణ చేస్తారు. కేసీఆర్ కాదు, కేసీఆర్ ప్లేస్లో కేసీఆర్ అయ్యా ఉన్నా కూడా ఇలా విచారణ జరుగుతుండే ఖచ్చితంగా. కేసీఆర్ ఏదో నీతి నిజాయితీపరుడు కాదు, పెద్ద మోసకుడు. వీళ్ళ కేటీఆర్ మా అయ్యా పెద్ద ఏందయ్యా, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పటి నుండి తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసుకుంటూ వస్తున్నాడు. ఇయల్లో 2001 నుండి 2014 దాకా తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరు నీ కుటుంబంలో నచ్చిండా చెప్పు నాకు. ఏం కేటీఆర్ పెద్ద త్యాగాలు చేసినట్టు చెప్తున్నావు? మా అయ్య మీద విచారణ, కేసీఆర్ను విచారణ పిలుస్తారా? కేసీఆర్ను విచారణ ఏదైనా నీ కేసీఆర్ విచారణ పిలవకపోతే ఏంది? నీ అయ్య ఒక్కడు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటారు ఏంది? తెలంగాణ ఉద్యమం నీ అయ్య ఒక్కడు చేస్తే వచ్చింది అనుకుంటారు ఏంది? మాకు అర్థం కాలే. తెలంగాణ ఉద్యమం మేము అంతా చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా నిద్రపోకుండా కష్టపడ్డాము. అది గుర్తుపెట్టుకో. ఇయలో సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని 0.5 ఉంటారు మీరు. సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి. అందుకోసమని మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలంటున్నా. జాగ్రత్తగా మాట్లాడు. ఇంకొకసారి మాట్లాడితే ఇదే భాష నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే నీకు తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాము. అది గుర్తుపెట్టు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్